శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 11th చాప్టర్. ఇక్కడ శివలింగ స్థాపన, శివలింగ యొక్క లక్షణాలు, పూజా విధాన వర్ణన, శివపద ప్రాప్తికి చెయ్యవలసిన సత్కర్మలు, ఆది జ్ఞానం గురించి, వివేచన గురించి చెప్పబడి ఉంది. ఋషయ ఊచుః కథం లింగం ప్రతిష్టాప్యం, కథం వా తస్య లక్షణం, కథం వా తస్సమభజ్య, దేశో కాళీ చ కేనహి. ఆ ఋషిగణములందరూ కూడా సనత్ కుమారుల వారిని ఇలా అడిగారు, అసలు శివలింగ స్థాపన ఎలా చేయాలి? ఎలా అయితే మనన, కీర్తన, అలాగే శ్రవణ, ఈ 3 ద్వారా మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అయితే ఈ 3 సాధ్యం కాని వాళ్ళకి సులభమైన మార్గం ఏంటి అని అడిగారు. ఆ మార్గం ఏంటి అంటే పూజా విధానం. అది కూడా ఏంటి? నిరాకార స్వరూపానికి ప్రతీకగా శివలింగాన్ని పూజించటము. మూర్తిని కూడా పూజించవచ్చు, కానీ మూర్తి కన్నా ఎక్కువ విశేషంగా ఆ లింగ అంటే నిరాకారకి ప్రతీకగా పరమాత్మని శివలింగంలో పూజ చేస్తే సులభతరంగా ముక్తి లభిస్తుంది అని చెప్పారు. అందుకే ఇక్కడ ఆ లింగ పూజ ఎలా చేయాలి, దాన్ని స్థాపన ఎలా చేయాలి, అసలు ఎటువంటి లక్షణాలతో ఉండాలి, ఆ పూజ ఏంటి, అలాగే ఆ దేశానికి కాలానికి సంబంధించినట్టుగా అంటే ఎటువంటి సమయాల్లో ఏ విధానంగా దాన్ని చేయాలి, మనకి ఎలా అయితే దేశకాల పరిస్థితులకి అనుగుణంగా అంటాం, అలాగే ఏ ద్రవ్యాలతో చేయాలి, ఏ కాలంలో విశేషంగా చేయాలి, దేన్ని వినియోగించాలి, ఇక్కడ అన్నీ కూడా పూజ చేయటానికి విధి విధానాలు ఏంటి అని అడిగారు. సూత ఉవాచ యుష్మద్ధర్త ప్రవక్ష్యామి బుద్ధ్యాత్మావాప్ధానతః అనుకూలే శుభే కాలే పుణ్యే తీర్థే తటే తథా. ఏదైతే మనకి ఎక్కడ చెయ్యాలి ఆ విశేషమైన వర్ణాన్ని నేను మీకు వివరించి చెప్తాను, అందుకని చాలా సావధానంగా వినండి. అంటే చెప్పేదాని మీద జాగ్రత్తగా మీరు దాన్ని పట్టుకోవటానికి, అంటే నిజంగా అటువంటి వాళ్ళకి అది అవసరము అంటే వాళ్ళగా చెప్పేది. ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇవి కావాలన్న కోరికతో చేయాలనుకుంటున్నారో, చేసేటప్పుడు ఎలా ఉండాలా నియమాలు తెలుసుకోవటం, నియమాన్ని ఉల్లంఘించకుండా నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో, అంటే దేవుణ్ణి పూజించడానికి సర్వవ్యాపి అయిన పరమాత్మకు ఒక నియమం అని ఎందుకు అంటే, నియమం అక్కర్లేదు, నిష్ఠ అక్కర్లేదు, కానీ నువ్వు అలా ఉండగలవా, చంచలత్వానికి లోబడకుండా ఒక్క క్షణం అన్నా నీకు సాధ్యమవుతుందా, నిన్ను నువ్వే అదుపులో చేసుకోలేనప్పుడు నీకు దేని గురించి అవగాహన అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని పెట్టింది ఎందుకు అంటే, నీలో ఏదైతే సహజంగానే చంచలత్వం వికారానికి లోబడిపోయి మాయా మోహాలకి లోభాలకి ఇటువంటి వాటికి ఎప్పుడు సులభంగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. స్థిరత్వం లేదు, చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థిరత్వం రావటానికి ఇన్ని నియమాల రూపంలో పెట్టారు. అలా చేస్తే ఎలా ఉంటుంది? చెయ్యగా చెయ్యగా అవగాహన వస్తుంది, జ్ఞానం వస్తుంది. అవును కదా, ఇది చెయ్యటం ద్వారా నాకు నేనే హాని చేసుకుంటున్నాను, ఎంతో జ్ఞానమయంగా లభించి ఆ జ్ఞానంతో నేను ఎన్నో సాధించగలిగేలాగా నాకు ఈ శరీరం సహకరిస్తుంది, దాన్ని నేను వినియోగించుకోవాల్సిన విధానంగా వినియోగించట్లేదే అన్న జ్ఞానం అప్పుడు వస్తుంది. ఇక్కడ సావధానంగా అందుకు, ఎందుకంటే దేన్ని నువ్వు వింటున్నావో అది నువ్వు మళ్ళీ ఆచరించాలి, ఆచరించాలంటే గుర్తుండాలి, గుర్తుండాలంటే చెప్పేది ఎవరు చెప్తున్నారు, వాళ్ళ మీద అంత భక్తిభావంతో చెప్పేది దేని గురించి చెప్తున్నారు, నేను ఉద్ధరింపబడటానికి, దీనికి వల్ల నేను ప్రపంచాన్ని ఏదో మార్చేస్తానని ఏం కాదు, నేను మారితే నా ప్రపంచం మారుతుంది, నేను ఉద్ధరింపబడితే నా కుటుంబం బాగుపడుతుంది, ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటే అందరూ బాగుంటారు. అందుకని జాగ్రత్తగా వినమని చెప్పారు. ఎందుకంటే దేన్నైతే స్థాపిస్తున్నావో దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఆ మనస్సు దాని మీద ఉంటేనే అది నీకు అర్థమవుతుంది. అనుకూలంగా ఒక శుభ సమయంలో, ఒక పవిత్ర తీర్థంలో అయినా సరే, నదీ తీరంలో అయినా సరే, ఇక్కడ మళ్ళీ మనకి అనుగుణంగా, అందుకే శక్తి కొలది సమర్థతతో అంటారు. అంతేగాని ఇలాగే చేయాలని ఎక్కడా చెప్పరు. అలా అక్కడ మనం చెయ్యాలి. యతేష్టం లింగమారోప్యం యత్ర స్థానా నిత్యమర్చనం
పార్థివేన తతాప్యేన తేజస్సేన యథా రుచిః. అంటే ఒక పవిత్రమైన తీర్థక్షేత్రంలోనో లేకపోతే నదీ తటాకాల దగ్గరో మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ శివలింగాన్ని స్థాపన చేయాలి. ఎందుకు చేయాలి? అక్కడ నిత్యం పూజ చేయటానికి వీలుగా. పార్థివ ద్రవ్యాలతో చేసుకుంటావో, నీటిమయంగా చేసుకుంటావో, జలమయంగా, ధాతుమయంగా ఇలాంటి పదార్థాలు ఏది అయితే మన రుచికి అనుకూలంగా మనకి ఎక్కడైతే దొరుకుతాయో ఈ కల్పోక్త లక్షణాలతో కూడుకున్నవి అని చెప్తారు. అంటే నిత్య పూజలు చేసుకోవటానికి ఆ పార్థివ ద్రవ్యాలు జలమయమైనవో, తేజస్సుతో కూడుకున్నవో, అభిరుచికి అనుగుణంగా ఏది లభిస్తుందో అది ఆ శివలింగ నిర్మాణం చేసుకోవాలి. అంటే దేన్ని పూజకు వినియోగిస్తున్నావో ఉపాసకుడికి అర్హత బట్టి పాత్రత బట్టి అంటారు. కల్పలక్షణ సంయుక్తం లింగం పూజాఫలం లభేత్. సర్వలక్షణ సంయుక్తం సద్య పూజా ఫలం ప్రదం. ఇక్కడ పూజ చేయాల్సిన వాళ్ళకి కొన్ని ఆ శివలింగాన్ని ఏదైతే నిర్మించుకుంటున్నావో పూజ చేయటానికి ఉపాసకుడు ఏదైతే ఉపాసించాలని అనుకుంటున్నాడో ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలం అప్పుడు ప్రాప్తిస్తుంది. అంటే సకల శుభ నక్షత్రాలతో కూడిన శివలింగాన్ని. ఎందుకు? నేను పూర్ణంగా లేను, నాకు వికారాలు ఉన్నాయి, నాలో 1,00,000 లోపాలు ఉన్నాయి, అయితే నాకు పూర్ణ ఫలితం కావాలి. అందుకు నాలో లేని లక్షణాలు ఉన్న లక్షణాలతో ఎవరికైతే సన్నిధిగా నేను గడుపుతూ ఉంటానో ఈ భావన మాత్రం చేత మళ్ళీ నాలో కూడా వికారాలు తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ పూజ చేసుకోవటానికి ఏదైతే శివలింగాన్ని నిర్మాణం చేసుకుంటున్నామో ఉపాసకుడు ఇక్కడ పూర్ణమైన ఫలితాన్ని పొందాలంటే ఆ శుభ లక్షణాలతో ఉన్న శివలింగాన్ని పూజించుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా ఆ పూజించిన దాన్ని బట్టి మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎలా చేస్తే అలా, ఎంత ఉంటే అంత అన్నట్టుగా ఎంత పెడుతున్నావో అంతే లభిస్తుంది. నీకు చెయ్యంది ఎప్పటికీ రాదు, చేసింది రాక మానదు, తప్పకుండా మనకి లభిస్తుంది. చరే విశిష్యతే సూక్ష్మం స్థావరే స్థూలమేవ హి. సలక్షణం సపీఠం చ స్థాపయేత్ శివ నిర్మితం. మండలం చతురస్రం వా త్రికోణమత్వా తథా ఖట్వాంగాన్ మధ్య సూక్ష్మం లింగపీఠం మహాఫలం. అంటే ఇక్కడ నిజంగా మనకి ప్రాణప్రతిష్ఠలాగా ఏదన్నా చేయాలనుకుంటే చిన్న ఒక శివలింగాన్ని పెట్టుకుంటారు. అంటే ఇక్కడ మళ్ళీ అచల నిచల అంటారు. నిశ్చల, చల అంటే కదిలేది, అది అందుకే చాలా చిన్నదై ఉండాలి అంటారు. అది శ్రేష్టమని భావిస్తారు. అచల అంటే కదలపకుండా ఎక్కడైతే మనం అలాగే స్థాపింపచేసి ఉంటాయో అవి స్థూలమైనవి. అలాంటి విగ్రహాలు మంచివి అని చెప్తారు. అంటే ఏదైనా సరే ఉత్తమ లక్షణాలతో కూడుకుని ఉన్నది. పైగా ఇవి ఎలా ఉండాలి అంటే కొన్ని కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆ పీఠం ఎలా ఉండాలి అంటే శివలింగాన్ని ఎక్కడైతే స్థాపిస్తున్నామో అది ఒక గోళాకారము అంటారు. అంటే ఒక సర్కిల్ లాగా లేకపోతే ఒక స్క్వేర్ లాగా లేదా త్రికోణ ఇట్లా ఉన్నవైనా సరే ఎక్కడైనా సరే స్థాపింపజేయటానికి అది మనకి కదలకుండా ఉండటానికి మనకు పూజకి వీలుగా ఉండటానికి ఎలా అయితే మనం ధ్యానం చేసుకోవడానికి కూడా అక్కడ ఎలా ఉండాలి, మనం మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ కిందగా ఉన్నట్టు ఉండకూడదు, అది పడిపోకుండా ఉండాలి, అలాగే మళ్ళీ ఊగుతూ ఉండకుండా ఎలా అయితే ఉండాలో అలాంటి మండపాన్ని ఏర్పరచుకుని దాని మీద లింగాన్ని స్థాపించుకోవాలి. అప్పుడే అవి మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే ఉత్తమ లక్షణాలతో కూడుకున్నది, మళ్ళీ ఉత్తమమైన పీఠం మీద ఉత్తమంగా ఉన్నదాన్ని నువ్వు పెట్టాలి. అందుకే ఇట్లాంటి ఆకారాలతోనే మండలాకారమైన, త్రికోణమైన లేక చతురస్ర అయినా సరే పైగా కింద లావుగా మధ్యలో మళ్ళీ సన్నగా ఉండాలి. ఇట్లాంటి లింగపీఠము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటారు. పైగా దీనికి ఒక్కొక్క ధాతువుతో ఒక్కొక్క ఫలితం అని కూడా అంటారు. ప్రథమం మృచ్చిలాదిభ్యో లింగం లోహాదిభిః కృతం. ఏన లింగం తేన పీఠం స్థావరేహి విశిష్యతే. అంటే ముందు మట్టితో చేసింది చాలా చాలా శ్రేష్టము. దాని తర్వాత అది మళ్ళీ లోహాలతో చేసినది, అంటే మనకి రాళ్లతో చేసిన లేకపోతే ఇంకేదన్నా ధాతువులతో చేసినప్పటికీ కూడా ఆ శివలింగాలు ముందు మాత్రం మట్టిది, దాని తర్వాత ఇవన్నీ కూడా అన్నీ శ్రేష్టమే. భక్తి భావనతో దేన్ని ఆరాధించినా పర్వాలేదు.
ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి మళ్ళీ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. అందుకని ఈ ద్రవ్యాలు ఏవైతే మనం శివలింగ నిర్మాణం చేస్తున్నామో దాన్ని పీఠం కూడా దానితో కలిపే చెయ్యాలి. అందుకే దాన్ని ఏం చెప్తారు, అచల ప్రతిష్ఠ అంటారు. అచల అంటే కదలకుండా ఒక దగ్గర. అందుకే దానికి పీఠం దగ్గర నుంచి అన్నీ ఒక శివలింగ ఆకారం కూడా దాని దగ్గరే ఉంటాయి. ఇక 2 విడదీయకుండా 2 అక్కడే స్థాపింపజేసినట్టుగా ఉంటాయి. లింగం పీఠం చరిత్వేకం లింగం బాణాకృతం వినా లింగ ప్రమాణం కర్తృణాం ద్వాదశాంగుళముత్తమం. ఎలా అయితే చల ప్రతిష్ఠనికి అంటే చిన్నది మనకి ఈ విగ్రహాల రూపంలో ఉండేవి. ఈ శివలింగము ఇక్కడ ఆ 2 కూడా ఈ శివలింగం అంటే దాన్ని మళ్ళీ విడిగా మనం ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళేవి, కదిలించుకునేవి. అయితే నియమం వీటికి ఎలా ఉంటుంది అంటే, వీటికి కూడా శివలింగ నిర్మాణంలో ద్రవ్యాలు దేంతో చేస్తున్నాం, పీఠం కూడా దాంతోనే చేయటం అన్నది ఒకటి. అవేమో అచల ప్రతిష్టకి. చర అన్నవి ఏంటంటే మనతో పాటు చిన్న చిన్న ఎలా అయితే మనం ఇళ్లలో పెట్టుకుంటాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకెళ్తూ ఉంటారో అక్కడ లింగము పీఠము ఒకే ఉపాధిపై అంటే ఇక్కడ 2 లింగము కింద ఏదైతే ఉందో ఆ 2 కలిపి ఉంటాయి. మండపంలాగా దీనికి మనం అక్కడ స్థాపింపజేయట్లేదు, ఈ 2 విడిగా ఉంటాయి. దీనికి మళ్ళీ నియమం లేదు. దీన్ని బాణలింగము అని కూడా అంటారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిఫలంలాగా ఈ నిర్మాణానికి మళ్ళీ ఎలా అంటే మనకి ఎక్కువగా ఏం చెప్తారు అంటే మనకి అంగుష్ట మాత్రానికి మించకూడదు అంటారు. ఆ అంగుష్ట మాత్రం కూడా అంటే ఎలా అంటే లింగం యొక్క పొడుగు స్థాపించే యజమాని యొక్క ఇక్కడ చేతిలో ఏదైతే సమానంగా ఉండాలి. అందుకని 12 అంగుళాల కన్నా ఎక్కువగా ఉండకూడదు అంటారు. మామూలుగా మనం నిత్యం ఇంట్లో చేసుకోవడానికి మనకు ఒక బొటనవేలు కన్నా ఎక్కువ ఉండకూడదు అంటారు. అందుకని అంతకన్నా పెద్దవి ఉండకూడదు. ఇలాంటి శివలింగాలు ఉత్తమమైనవి అంటారు. అందుకే 12 అంగుళాల కన్నా మించి ఉండకూడదు. 12 అంగుళాలంత వరకు పర్వాలేదు అంటారు. యూనం చేత్ఫలమల్పం స్థాధధికం నైవ దుష్యతే కర్తురేకాంగులం యూనం చరేపి చాతతేవహి. అంటే ఈ 12 అంగుళాలతో కూడుకున్న శివలింగం ఉత్తమము అంటారు. అయితే దానికి మనకు ఎంత పెద్దది పెడుతున్నామా అన్నది ఎలా అయితే మనకి వినాయక చవితిలో అప్పుడు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ఏరియాలో ఇంతది పెట్టారు, ఆ ఏరియాలో ఇంతది పెట్టారంటే ఎంత పెడితే పరమాత్మ ఎక్కువగా ఉన్నట్టు, ఎంత చిన్నది పెడితే అక్కడ పరమాత్మ తక్కువగా ఉన్నట్ట. ఎందుకు ఈ ఆర్భాటాలు, హంగులు ఎవరి కోసం చేస్తున్నాము? అక్కడ నిజంగా భక్తి భావనతో అక్కడ పరమాత్మని ప్రతిష్ఠింపజేసుకుని ఈ రోజులు నేను ఈ పరమాత్మను ఇంత భక్తి భావంతో నివేదించుకోవటానికి నాకు ఇక్కడ ఈ రూపంలో నేను పరమాత్మను చూస్తున్నానన్న భావన వస్తుందా? లేదే ఆ నలుగురు కలిసి ఏవో చిందులేసుకుంటూ ఉంటారు, ఏయేయో పాటలు పెట్టుకుంటూ ఉంటారు. భక్తి భావన పరమాత్మ మీద ఉందా? లేకపోతే అందరూ కలిసి గంతులేసుకోవటానికి పరమాత్మను ఒక మనము మాధ్యమంలా చేసుకున్నామా అన్నది మన జ్ఞానానికే వదిలేసుకోవాలి. ఎందుకు అంటే నలుగురు కలిసి ఒక దగ్గరగా సన్నిధిలో గడుపుతూ ఎలా అయితే సత్సంగత్వం అంటారు. అంతేగాని నలుగురు కలిసి చిందులు వెయ్యటానికి కాదు పరమాత్మ. అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానమయంగా ఉండటానికి, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏదైతే దుర్లభమైన జన్మ నీకు లభించిందో దాన్ని నువ్వు సార్థకం చేసుకోవాలి. జ్ఞానమయంగా ఉండటానికి ప్రతిదీ నువ్వు వినియోగించుకునే పద్ధతిలో ఉంటుంది. అదే కత్తి దాని కూరగాయలు కోసుకోవటానికి వినియోగించుకుంటావో, లేకపోతే ఇంకేదన్నా వస్తువుని చెక్కటానికి వినియోగించుకుంటావో, ఇంకొకరిని వధించటానికి వినియోగించుకుంటావో మన వ్యక్తిత్వానికి మనకున్న జ్ఞానానికే వదిలేసుకోవాలి. అదే వస్తువు దాన్ని మనం వాడే విధానం బట్టి ఎలా అయితే ఇంకొక ఆకృతి తయారవుతుంది, ఇంకొకరికి ఉపయోగపడే వస్తువు తయారవుతుంది, ఇంకొకరికి ఆధారం అవుతుంది, ఇంకొకరికి దాన్ని నేను ఇవ్వగలుగుతున్నాను, లేకపోతే ఇంకొకరిని బాధించగలుగుతున్నాను, ఇంకొకరికి నేను బాధనే మిగులుస్తున్నాను. ఇక్కడ ఏదైతే 12 అంగుళాలతో కూడుకుని సమానంగా ఉండాలి అని చెప్తారు. అట్లాంటి శివలింగానికి పూజ చేసుకోవటం ఉత్తమమైనది అని భావించాలి. దీనికంటే కూడా ఎలా అయితే దానికన్నా పొడుగ్గా ఉన్నది, లేకపోతే దానికన్నా తక్కువగా ఉన్నది, తక్కువైతే ఆ ఫలితం లోపం వచ్చును అన్నట్టుగా కొంతమంది అంటారు. అంటే ఇక్కడ ఇదే పరిమితితో అంటే ఆకారానికి, రూపానికి, లేకపోతే కొన్నాట్లకి పరిమితి కాని పరమాత్మని ఎందుకు ఇలా అన్నారు అంటే కొన్ని మనకి అక్కడ ధ్యాస కుదురుకోవటానికి కానీ, లేకపోతే పరమాత్మని నేను ఒక మందిరంలో పెట్టుకుని ఏదన్నా చేస్తున్నాను అంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే.
ఇది ఏదో ఒకటి తెచ్చి పెడుతున్నాను, లేకపోతే వేరోళ్ళకి చూపించుకోవటానికి పెడుతున్నాం అన్న వాటి గురించి చెప్పినవి కాదివి. పూజించుకోవటానికి వీలుగా ఏదైతే సులభమైన మార్గం ఉన్నదో, అక్కడ నీకు బుద్ధి కుదురుకోవటానికి, పైగా ఇది నిరాకార దానికి ప్రతీకగా శివలింగాన్ని పూజించుకోవటానికి అని చెప్పి, నీ ధ్యాస దాన్ని కుదుర్చుకోవటానికి వీలుగా ఉండాలి. ఈ చరలింగాలు కూడా అదే నియమాన్ని వర్తిస్తాయి. అందుకే మనకి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన బొటకన వేళ్ళు అంత సమానంగా ఉంటే సరిపోతుంది. దాని అంత పొడుగు చాలు అంటారు. అందరికీ అంతే ఉండవుగా, కొంతమందికి పొట్టిగా ఉంటే, కొంతమందికి పొడుగ్గా ఉంటాయి. అందుకని నీకేది వీలుగా ఉందో అది. నీకేదైతే సమర్థత ఉందో అది. నువ్వేదైతే చెయ్యగలవో అది. ముందుగా కావాల్సింది భక్తి, శ్రద్ధ. ఆ 2 లేనప్పుడు నేనేది పెట్టుకున్నా ఒకటే. దాని ప్రతిఫలం ఏమీ ఉండదు. నాకా భావన లేనప్పుడు, భక్తి లేనప్పుడు, నేను ఆ భావనతో దాన్ని నేను పూజించలేనప్పుడు, ఆ తత్వాన్ని నేను అర్థం చేసుకోలేనప్పుడు, నిరాకారకి ప్రతీకగా ఆ లింగాన్ని నేను స్థాపించుకుని ఇది పరమాత్మ అన్న భావనతో నేను పూజిస్తున్నాను. అక్కడ కూడా మళ్ళీ నాకు వికారాలతో నేను కూర్చున్నప్పుడు దాని ప్రతిఫలం నాకు ఈ జన్మకి కాదు, ఏ జన్మకి రాదు. అందుకని ఇక్కడ పొడుగ్గా ఉందా, చిన్నగా ఉందా, ఇట్లాంటి వాటికి ఏమీ కూడా మనకి ఏమీ ఫలితంలో లోపాలేమీ చేసే క్రతువులో ఉండకూడదు. విగ్రహంలో ఎంత మార్పులు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, కానీ ప్రధానంగా ఇంట్లో పెట్టుకునేదానికి మనకి చాలామంది చెప్పేది ఏంటి అంటే, మన బొటకనేలు కన్నా, యజమాని యొక్క బొటకనేలు కన్నా ఎక్కువగా ఉండక్కర్లేదు, అంత చాలు. అధో విమానం శిల్పేన కార్య దేవగణైర్యుతం తత్ర గర్భగృహే రమ్యే దృఢే దర్పణ సన్నిభే. అంటే ఒక విశాలమైన ప్రదేశంలో శిల్పశాస్త్రం అన్నీ కూడా దానికి అనుగుణంగా ఆ దేవాలయం ఏదైతే చేస్తున్నారో అక్కడ మళ్ళీ దేవతా గణముల యొక్క మూర్తులు ఇవన్నీ కూడా చక్కగా అలంకరించబడి, మళ్ళీ గర్భగృహం ఇవన్నీ కూడా అందంగా ఉండాలి. పైగా అవి ఎలా ఉండాలి, అన్ని రకాలుగా కూడా స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఏదైతే నిర్మాణం చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు అక్కడ దోషం లేకుండా ఆ శిల్పశాస్త్రానికి తగ్గినట్టుగా అవి ఎంతెంత దేవాలయానికి నిర్మించడానికి ఏమేమి కావాలో అవన్నీ నియమాలన్నీ కూడా చక్కగా పాటిస్తూ ఆ దేవతామూర్తులతో చక్కగా అలంకరింపబడి, మళ్ళీ గర్భగృహంగా కూడా చాలా అందంగా దృఢంగా ఉండాలి. అలా ఏర్పరచుకోవాలి. భూషితే నవరత్రైశ్చ దిగ్ద్వారే చ ప్రధానకే నీలం రక్తం చ వైఢూర్యం శ్యామం మారకతం తథా. అంటే ఈ అమూల్యమైన రత్నాలు ఏవైతే ఉన్నాయో, అంటే నిరాకార రూపంగా ఉన్న ఆ లింగాన్ని మళ్ళీ ఇటువంటి రత్నాలతో ఎందుకు అంటే, అన్నిటికీ కారణమైన వాడివి నువ్వు అన్న భావనతో. అంతేగాని ఇవి నాకు సమర్పిస్తే పరమాత్మకి నాకు ఇంకా 2 ఎక్కువ కానుకలేవో, లేకపోతే నేను అన్న కోరికలు నాకు తొందరగా తీర్చేస్తాడన్న భావనతో కాదు. సర్వానికి మూలమైన వాడివి. అందుకని నవరత్నాలతో అలంకరించి, అలాగే పూర్వ, పశ్చిమాది దిశల్లో కూడా 2 ముఖద్వారాలు ఉండాలి. శివలింగాన్ని స్థాపించే స్థలము అడుగు భాగంలో వైదిక మంత్రాలను ఉచ్చరిస్తూ, వజ్రము, వైఢూర్యము ప్రతిదానికి ఎలా అయితే మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి అంటాం ప్రతీకగా. అందుకే ఇక్కడ ఈ వైదిక మంత్రాలను ఉచ్చరిస్తూ ఈ ఒక్కొక్కటి కూడా వైఢూర్యం కానీ, గోమోదికం కానీ, పుష్యరాగం కానీ, మరకతము ఇటువంటివన్నీ మణుల్ని కూడా ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ దాన్ని అప్పుడు దాని కింద ఇవన్నీ ఆ స్థలంలో పెడతారు అడుగు భాగంలో. ప్రతిదానికి కూడా ఒక క్రమం ఉంది. పైగా ప్రతిదానికి కూడా ఒక అర్థంతో కూడుకుని చేశారు. ఏదో ఒకటి అలంకార ప్రాయంగానో లేకపోతే ఇంకో భావనతోనో ఇది హంగులకి ఆర్భాటాలతో చేసినది కాదు. కొన్ని కొన్ని వాటికి కొన్ని గుణములు ఉంటాయి. కొన్ని అవి ఆకర్షిస్తుంటాయి. అందుకే మనకి దేవాలయాలకు కానీ ఇట్లా ఎక్కడైతే నిత్యము పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి అటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసు చాలా ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత అలజడిలో ఉన్నా సరే, అటువంటి ప్రదేశానికి నేను వెళ్ళినప్పుడు ఆ కాసేపు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. కొన్ని అక్కడ అంతలాగా ఏర్పరిచి ఉన్న కారణంగా మనకి ఆ ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. నేను ఇన్ని మణులతో, వైఢూర్యాలతో ఇన్ని చేసుకున్న ఇంట్లో నేను చేసుకోలేను. కాకపోతే ఎప్పుడైతే నేను అంతరంగికంగా, బాహ్యంగా కూడా అంతలాగా నేను స్థిరంగా ఉండి ఆ పరమాత్మనే స్మరణ, ధ్యాన చేస్తూ ఉన్నప్పుడు ఏ ప్రదేశమైనా ఒక క్షేత్రంతో సమానమే. కానీ ఇలా ఎల్లవేళలా ఉండటానికి మనకి ఆస్కారం లేదు.
చాలా మందితో మనకి సంపర్కం కలుగుతూ ఉంటుంది. రావటం, వెళ్ళటం ఇవన్నీ ఇంట్లో కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి, అలా అందరి ఇళ్లల్లో కూడా అంతలాగా సులభం కాదది. అందుకే ఇటువంటివన్నీ కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో అందుకుని ఇటువంటివన్నీ కూడా చేసి పెట్టి ఉంటారు. అందుకని అక్కడ విశేషమైన ఫలితం అందుకు లభిస్తుంది. ముఖద్వారాలు కూడా 2 ఉండాలి. పశ్చిమ దిశలో ఒకటి, అలాగే దానికి పూర్వం ఒకటి. శివలింగ స్థాపన ఎక్కడైతే జరుగుతుందో ఇక్కడ అన్నీ ఇట్లాంటి ఉచ్చారణతో కూడుకున్నవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏదో సమర్పించామన్న పేరుకి సమర్పణ కాకుండా ప్రతి ఒక్క దానికి ఒక క్రతువు ఉన్నది. దాన్ని చేసే విధానం ఉన్నది. ఆ ఉచ్చారణలో శబ్దమయమైన పరమాత్మను నువ్వు ఉచ్చరించే దాన్ని బట్టి నీ ధ్యాస ఇంకా 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 ఈ వికారాలతో కూడుకున్నవన్నీ తొలగటానికి ఆస్కారం నీకు దాని మీద అప్పుడు నీకు ఏకాగ్రత కలగటానికి కూడా అదే మూలము. అందుకని ఇటువంటి రత్నాలన్నీ కూడా చాలా అమూల్యమైనవి. ముక్త ప్రవాళగో దేవవజ్రాని నవరత్నకం మధ్యే లింగం మహద్ద్రవ్యం నిక్షిప్తే సహ వైదికే. వైదిక పరంగా ఈ ఉచ్చారణ అంతా చేస్తూ చేస్తూ ఈ అమూల్యమైన నవరత్నాలతో కూడుకున్నవన్నీ కూడా, ఈ మణులన్నీ కూడా అక్కడ అలా పెడుతూ ఉంటారు. మాణిక్యాలు, నీలము, ప్రవాళము, ముత్యము, ఈ నవరత్నాలు, ఈ మహత్వపూర్ణమైన ద్రవ్యాలన్నీ వదిలిపెడుతూ అక్కడ విధి విధానంగా చేస్తారు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 11th చాప్టర్లో 12 శ్లోకాలు సంపూర్ణం.